హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏప్రిల్ నెలలో ఇచ్చే పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. అయితే వాలంటీర్ల ద్వారా పెన్షన్లో నిలిపివేత, ఈసీ ఆదేశాలంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించవద్దని ఆకాంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. అంతేకాదు, వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కాగా ఏప్రిల్ 1న పెన్షన్దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం ఈ ఆకాంక్షలు విధించింది. దీంతో పెన్షన్దారులకు నగదు పంపిణీపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తుంది. ఇక డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకు అకౌంట్లోనే డబ్బులు వేసేలా ఏర్పాట్లయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు సిఈసి ఆకాంక్షలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా తమ డబ్బులు ఆగిపోతాయోనని ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల కూడా వాలంటీర్లు ఇంటి దగ్గరికే వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఏప్రిల్, మే, జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఈ 3 నెలల పెన్షన్ డబ్బులు ఎలా అందిస్తారో అధికారులు స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ అయితే చేస్తున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో ఏప్రిల్ 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లకు సంబంధించి అయితే ఈసీ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ప్రతి నెల కూడా ఇళ్ల దగ్గరికే వచ్చి వాలంటీర్లు పెన్షన్లు అయితే ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదని ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక వారి అకౌంట్లోనే ఎవరైతే అర్హులు ఉన్నారో వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.